ఏం చెప్పాలి ఇంకా మీకు? ఏ భాషలో చెప్పాలి మీకు? నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల తెలంగాణ భాషలో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది మీకు. మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు. నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది? ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దొంగలు వీళ్ళు. దొంగలు అంటే దొంగలు. ఇంకా బూతులు వస్తున్నాయి వీళ్ళని తిట్టాలంటే. ఈయన క్యూసెక్కులు ఏంది, టీఎంసీలు ఏంది, కొత్తగా నేర్చుకొని ముచ్చట చెప్పినట్టు చెప్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడు దాసో శ్రవణ్ ఎటుపోయింది ఇప్పుడు? తెలుసుకురారి ఏమో హైడ్ చేసి పెట్టినరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు కాళేశ్వరం ఇక్కడ కట్టకండి అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకా మాట్లాడితే వీడు ఏమంటాడు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొద్దు. పాగల్ రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్ళు చెడగొట్టిరా? హౌలే. రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఆ పేరును మార్చిన దరిద్రులు మీరు. ఇలా మళ్ళీ అంబేద్కర్ మేము పొగుడుతామని చెప్తాం. అంబేద్కర్కి మేము సెక్రటరియట్కి పెట్టామని అంటారు, అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటారు. అంబేద్కర్ పేరు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల సేవంతిగా మేము పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఇలా ప్రాజెక్టుకు కిందికి పోయి 3 పిట్టగోడలు కట్టి ఆ కట్టిన గోడలు కూడా కింది దానిక కట్టకుండా ఊళ్ళలో నేను మా వాళ్ళు అంటుండే, సార్ గీడెక్కడోడు సార్ కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి కానీ మనం కిందికి పడి కాళ్ళకాయ నీళ్లు పోయమంటాడు సార్ అని. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క లిఫ్ట్ పోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి 22 టీఎంసీతో శ్రీపాద ఎల్లంపల్లి పూర్తయింది. ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులమే ఇప్పుడు వద్దని చెప్పి చేసిన చరిత్ర ఉంది. ఏది మీరు కొత్తది? రంగనాయకమ్మ కొత్తదా? లేకపోతే మల్లన్న సాగర్ కొత్తదా? కొండపోచమ్మ కొత్తదా? ఏది కొత్తది? మిడ్ మానేరు కొత్తదా? ఏది నువ్వు కట్టింది? నువ్వు కట్టినే 3 పిట్టగోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తుంటే సిగ్గు లేదా మీకు? అర్థం కావట్లేదా మీకు? కట్టి నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజల మీదకి పోతే ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తాను కానీ తెలియదు మీరు చేసే శకలు. అరే బేవకూఫ్, ఎన్నిసార్లు చెప్పినాం? నాగార్జున సాగర్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం నెహ్రూ కట్టిండది. లీకులు తప్పితే కూలలే కుంగలే. శ్రీరామ్ సాగర్ 215 టీఎంసీలు. చూడు అక్కడ. నువ్వు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా. ఈయనకు ఇప్పుడు పట్టిసీమ గుర్తొచ్చింది, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు వచ్చింది, దేవాదులు ఎందుకు ఎత్తిపోస్తలే, సీతారాం సాగర్ ఎందుకు పోస్తలే. అసలు ఫస్ట్ నీ కాళేశ్వరం ఏమైందో చెప్పు. నీ మామని చెప్పమను. మీరెందుకు చిల్లరగా లెక్కొస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతని అడిగిండు. ఏమని అడిగిండు? ఒకవేళ నీ కొడుకు వారం రోజులు మా నాన్నకి ఇవ్వమంటుండు కదా, నువ్వు వచ్చి ఇగో ఇట్లా చేయొచ్చు అని కన్విన్స్ చేసి 3 సంవత్సరాలు తీసుకోమన్నాడు. మీ బామ్మారిది వారం రోజులు అన్నందుకు నువ్వు నాకు 3 నెలలు అన్నావు. అంటే 3 నెలలు 9.5 సంవత్సరాలు చేయలేదు, 3 నెలలు చేస్తా అన్నావు. 3 నెలలు చేస్తా అంటే నీ బామ్మారిదికి నీకే మధ్యన తేడా ఉంది. తేడాగాళ్ళకు ఇలా కాళేశ్వరం మీద ఫాల్స్ ఎందుకు? తుమ్మిడిహెట్టిని ఈరోజు మేము దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్టు మళ్ళీ ఇదే శ్రీపాద ఎల్లంపల్లికి లింక్ చేసి ఏ విధంగా నీళ్ళు ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్డీఎస్ఏ ఎట్టి పరిస్థితులలో మీరు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు విషయంలో తొందరపడకండి. ఆ రిపోర్ట్లు 2 గంటల పాటు మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకత్వాన్ని అంతా మేం చూడడం కాదు దేశానికి మొత్తం చూపించినాం. దాంతో ఇలా పరేషాన్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకు పరేషాన్ అవుతున్నారంటే వామ్మో మళ్ళీ కాళేశ్వరం కూలగొట్టి మేమే కూలగొట్టినట్టు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి ఇలా చాలామంది తెలంగాణ ప్రజలు ఎవరు చెప్పింది నమ్మాలా సార్ అని కాడికి వచ్చిండ్రు. అంటే అంతలా మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఒకటే చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఆ రోజు. ఏమన్నాడు? నీ వెన్నుపూసలో 3 పూసలు తొలగితే నీ బతికేందో ఒకసారి చూసుకోమని చెప్పిండు. 3 పూసలు పక్కన పెట్టు. ఇలా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్
ఎవరైతే ఇచ్చిన రిపోర్ట్లో బునియాది మన ఊర్లలో బునియాది ఎక్కడికి తీస్తారంటే గట్టి మట్టి వరకు బునియాది తవ్వి అక్కడ నుంచి పిల్లర్ వేస్తారు. ఇది బునియాది అయితే, ఇది టాప్ అయితే వీడు ఇక్కడికి వెళ్ళి కట్టిండు ప్రాజెక్టు. గీడికెళ్ళి కడితే ఈ నీళ్ళు వచ్చి ఇసుక సొరంగం డిజిటల్ వేసిపోతున్నాయి. ఊరోళ్ళ భాషలో చెప్పాలంటే సింపుల్. ఇది కిందికి గరిబకు కిందికి నేలను కూడా దాటకుండా ఇసుక మీద ప్రాజెక్టులు కట్టి దాంట్లో నింపంటాడు వీడు. మళ్ళా నింపితే అది కూలితే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూలగొట్టిందని ఒక చర్చ అయితే, నీళ్లు మొత్తం మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్తో ఎత్తకపోతేనే నీళ్లు రేటు రావట్లేవట. ఎల్నినో కూడా కాలే కన్నెపల్లి పంప్ హౌస్ చేయబట్టే వచ్చిందా ఎట్లా? కన్నెపల్లి పంప్ హౌజు ఎత్తిపోయకపోవడం వల్ల ఎల్నినో వచ్చిందంటవా ఎట్లా? ఇక ఈ రాష్ట్రంలో చెరువులు లేవు, నదులు లేవు, ఏమీ లేదు. ఒక్క మేడిగడ్డ ఉన్నది. ఆ మేడిగడ్డ నుంచి నీళ్లు నింపి కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తేనే శ్రీపాదెల్లంపల్లికి నీళ్లు ఉన్నాయి తప్పితే ఇక నీళ్లు రావు వీళ్ళ లెక్కన ప్రకారం. ఇది మీ తెలివి. ఇట్లాంటి పాగల్గాళ్ళు ప్రతిపక్ష నాయకులం అంటూ ప్రగల్భాలు పలుకుతారు. అసలు ప్రతిపక్ష నాయకు అంటూ అడ్రస్సే లేడు. ఉనికి కోసం బీజేపీకో ఈటల రాజేందర్కు మధ్యలో కొడుతుండే ఈయన చిన్నగా. ఈయన అటుపోతాడో ఆయన నీటి తెస్తాడో తెలియదు. మరి ఆయన అదే పాట పాడుతుండే, ఈయన అదే పాట మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం సహకరించుకుంటారో మరి. హరీష్ రావును బీజేపీలోకి తీసుకుపోవడానికి ఈటల రాజేందర్ మరి మద్దతుగా ఉంటాడో, ఇక పోయినవన్నాడు ఏం లేనట్టుంది. కానీ ఇట్లా అని చెప్పి బీజేపీలోకి పిలుస్తానికి మరి ఆయన మధ్యలో కొడుతుండో. కానీ ఒకరి పాట ఒకరు మంచిగా పాడుకుంటాడు, కూని రాగాలన్నీ కూడా. ఇదే మరి బీజేపీకి కూడా సవాల్ ఇచ్చింది కదా. మీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చేస్తారా, లేకపోతే బీజేపీ నాయకులు కూడా ఈ ఈటల రాజేందర్ గారు మాట్లాడినట్టు మాట్లాడతారా అంటే ఎవరు సప్పుడు లేదు. నిన్న కూడా అదే సమావేశంలో చెప్పిండు ఈటల రాజేందర్, నీ కొరకే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పిండు. రాష్ట్రానికి అంతా కూడా ఒకసారి మళ్ళొక్కసారి చెప్పే ప్రయత్నం చేసిండు. ఇవాళ 1,20,000 క్యూసెక్కుల నీటిని ఒడిసి పడితేనట కన్నెపల్లి పంప్ హౌస్కు 3 టీఎంసీలు వస్తాయట. నీకు లెక్కలన్నా కనీసం ఎరికేనారా? నేను ఒక మాట అంటున్నా, లెక్కలు ఎరికేనా నేను అంటున్నా. ఉరికే నీటిని పట్టి ఎత్తిపోయాలి, ఇదేనా మీ లెక్క? ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగండ తయారు చేస్తున్నారు. ఇక అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఈ నీటి విషయంలో మా బామ్మారిది ముందుకు పోవద్దిగా, నేనే ఉండాల సుమా అని మొదలుపెట్టిండు. కొత్త కహానీలన్నీ మొదలుపెట్టిండు సుత్తిరావు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినావు కదా, మీరు చేసేటప్పుడు మేమంతా కూడా ఆ విషయాలలో మొత్తం పూర్తిగా, నేను ఎందుకంటే శ్రవణ్ బాట్ ఎందుకంటున్నంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీ దొంగ నాటకాలు అన్నీ కూడా ఎత్తి చూపింది మేమే. 50 టీఎంసీలు మల్లన్న సాగర్ వద్దని, ప్రతిది కూడా 2 నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి 15, 50 టీఎంసీల వరకు తీసుకుపోయి ఎస్కలేషన్ చేసిన 90,000 కోట్లు. 90,000 కోట్లట, 90,000 కోట్లు పెట్టినమాట. మేము 87,000 కోట్లే పెట్టినాం. 3వ పైపుకు ఎవడరా పెంచింది? 3వ పైపు కొరకు పెంచింది ఎవడు? 1,37,000 కోట్ల పై చిలుకు ఎస్కలేషన్. ₹1 ఉంటే ₹3 పెట్టి కొని తెచ్చిండ్రు. మోడీ కాక రాఫెల్ని కొనుక్కొచ్చినట్టు. ఆడ రూపాయికే వస్తుంది రానా అంటే 3 వేసుకో, ₹3 అని. ఇట్లాంటి దొంగలు మీరు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఇలా సర్వనాశనం గోదావరి మీద ప్రాజెక్టులను చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన బుర్ర రక్తం వాడిండు. ఆయన సప్పుడు ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. ఆయన కూడా ఇంట బండి. ఆయన మీకేమైనా తెలుసారా ఏం చేసినో? నేను నా మెదడు మొత్తం రక్తం పెట్టి చేసిన కొడకల్లారా అన్నాడు. ఇరుగా తీసుకొని చేస్తే మీకేమైనా తెలుసా నదులు ఎట్లా కడతారో ఏం చేస్తారో అని. గోదావరి నది మీద ఇంకో ప్రాజెక్టు కట్టకుండా కమిషన్ల కొరకు కక్కుర్తి పడ్డ కేసీఆర్ వల్ల వచ్చిన నష్టం ఇది. రమ్మను కేసీఆర్ని వచ్చి మాట్లాడమని దీని మీద. మీరెవరు? డిజైన్ చేసినాడు వచ్చి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేడు? సభకు రాడు, సమస్యకు రాడు. ఏమైనా సరే ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం వస్తే వస్తాడు. ఏదన్నా ఉంటే ఇంట్లో పండుకుంటానికి నీకు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిందా? ఇట్లాంటి పనికిరాని వాళ్ళను నాయకులను చేసి ముందట పెట్టి వీళ్ళకు మాట్లాడని చెప్పడానికి వచ్చిందా? స్థాయిలు ఎంచే కాడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రితో పోలిస్తే నీ బతుకెంత? హరీష్ రావు నీ బతుకెంత? ఇలా ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఆయన స్థాయికి దిగజారను, ఆయన ఇట్లా ఆయన ఇట్లా అంటే
నీదే చిల్లర బతుకు, చిల్లర. వాళ్ళు పొమ్మని తంతుంటే పట్టలేక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నావు. ఎవరికి తెలియదు అది? నీ ఢిల్లీ ప్రయత్నాలు ఎవరికి తెలియవు? నీటి మీద నిజంగానే మాట్లాడే పరిస్థితి వస్తే నీకు దమ్ముంటే నీ మామను తీసుకొని అసెంబ్లీకి రా, లేకపోతే మీరు సిగ్గు లజ్జ లేకుండా ముక్కు నేలకు రాయండి ఇద్దరు. సభల చర్చించే ఓపిక ఉండదు, సభల చర్చించే అవకాశం ఉండదు. పనికిరాని చిల్లర మాటలు మాట్లాడకుండా ఇలా తెలంగాణ రాజకీయాల్లో మీలాంటి దరిద్రులు ఉండడం వల్ల ఇలా ఈ సమస్య వచ్చింది. తెలివి ఉండదు, దానికి తోడు ఏమంటాము ఒక ప్రజా సేవ అనే కోరిక ఉండదు. పైసల కోసం ఆరా మీరు ప్రాజెక్టులు కట్టేది? నేను అంటున్న 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎందుకు 1,34,000 కోట్ల రూపాయలకు పోయిందో చెప్పండి. ఎస్కలేషన్ ఇంత ఉంటుందా? 2009కి 2014కు 5 సంవత్సరాలు అయితే ఎస్కలేషన్ అనేది